ఈవీఎంల ట్యాంపరింగ్, హ్యాకింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ ఏపీ ఎన్నికల ఆశ్చర్యమైన ఫలితాలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో ఈవీఎంలపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు. న్యాయం కేవలం జరిగినట్లు కనిపించడం కాదని, నిజంగా జరగాలన్నారు. అలాగే ప్రజాస్వామ్యం అనేది బలంగా ఉండడమే కాకుండా నిస్సందేహంగా ప్రబలంగా ఉండాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల పద్ధతుల్లో దాదాపు అభివృద్ధి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ పేపర్ బ్యాలెట్లే వాడుతున్నారని అన్నారు. ఈవీఎంలను ఉపయోగించడం లేదని, మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టుకోవడంలో మనం కూడా అదే దిశగా పయనించాలని అన్నారు. ఈవీఎంల బదులు బ్యాలెట్లను ఉపయోగించాలని ట్వీట్లో పేర్కొన్నారు వైఎస్ జగన్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఈవీఎంల పనితీరు మీద అనేక అనుమానాలు, సందేహాలు ముసురుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇందు జరుగుతున్నా కూడా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎంలకు సంబంధించినటువంటి అనుమానాలు నివృత్తి చేసే ప్రయత్నం మాత్రం చేయకపోవడం ఆందోళన కలిగిస్తూ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ చేసినటువంటి ట్వీట్ ఇప్పుడు మళ్ళీ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈవీఎంలను హ్యాక్ చేయడం అనేది చాలా తేలిక అనేది నిన్న కూడా ఎలాంటి మాస్క్ ఒక ప్రకటన చేశారు. ఏఐ ద్వారా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అందులో ఉన్నటువంటి ఈవీఎం లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ పూర్తిగా మార్చేయడం చేసినటువంటి ఒక ట్వీట్ అది కూడా ప్రపంచ దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో జరగాల్సినటువంటి ఎన్నికలు ఏవైతున్నాయి ఇవన్నీ కూడా కరెక్ట్ గా జరగాలి అంటే ఖచ్చితంగా బ్యాలెట్ ద్వారా మంది జరగాలి తప్ప ఇలాంటి ఎలక్ట్రానిక్ మిషన్లను ఉపయోగించడం ద్వారా కాదనేది చేసినటువంటి ట్వీట్. అలాగే మనం చూస్తాము ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల సందర్భంలో కూడా అనేక గ్రామాల ప్రజలు ఇప్పటికీ ప్రశ్నిస్తూనే ఉన్నారు. మేము వేసిన ఓట్లన్నీ ఏమయ్యాయి, మేము అనుకున్నటువంటి పార్టీకి ఓట్లు వేసి అక్కడ కౌంటింగ్ సమయాన్ని చూస్తే కనుక అందుకు భిన్నంగా అక్కడ తీర్పు కనిపిస్తుంది ఉంది. ఎందుకు ఈ విధంగా జరిగినట్టు అనేక గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున ప్రశ్నిస్తున్నారు. కానీ వీటి దేని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం చెప్పట్లేదు. 2 రోజుల క్రితమే మాజీ ఎంపీ ఉన్నవాళ్ళే అరుణ్ కుమార్ కూడా దాదాపు 20 లక్షల ఈవీఎంలు మాయమైపోయాయి, అవి ఎక్కడ పోయాయో ఎందుకు చెప్పట్లేదు కేంద్ర ఎన్నికల సంఘం అంటూ ప్రకటిస్తుంది అంటే ఆయన ప్రశ్నించారు. అట్లాగే రాహుల్ గాంధీ సైతం, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం ప్రశ్నించారు. ఇది ఒక బ్లాక్ బాక్స్ లాగా మారిపోయింది ఈవీఎం అనేది అంటూ ఆయన ప్రశ్నించిన ఇన్ని రకాల సందేహాలు, అనుమానాలు, విమర్శలు వస్తున్నా కూడా కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈవీఎం మీద ఉన్నటువంటి అనుమానాల సమస్య నివృత్తి చేసే ప్రయత్నం చేయడం లేదు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి వ్యవహారం, ఇటీవల జరిగిన ఎన్నికల కౌంటింగ్ వ్యవహారం చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేతలు చాలా స్పష్టంగా ఒక ట్వీట్ కూడా పెట్టారు. ప్రజాస్వామ్యం బలంగా ఉండాలంటే ఈ తరహా వ్యవహారం మీద ఖచ్చితంగా మళ్ళీ బ్యాలెట్లను ఉపయోగించాలంటూ ఆయన చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన పరిస్థితుంది. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తూ చూడాలి. న్యాయం జరగడమే కాదు, న్యాయం జరిగినట్టు కూడా కనపడాలి అంటూ ఆయన ఆ ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితుంది. సో వీటన్నిటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందని చూడాలి. ఈవీఎంల మీద మాత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉండదు, ప్రపంచ దేశాల్లో కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మన పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమే గతంలోనే ఈవీఎంలను ఇతర దేశాలలో కనీసం వాటిని వాడకంలో కూడా పెట్టని పరిస్థితుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఫ్రాన్స్ కానీ, జర్మనీ, ఐర్లాండ్, జపాన్ అట్లాంటి అనేక దేశాల్లో కూడా ఈవీఎంలను ఉపయోగించకుండా కేవలం పోస్ట్ బ్యాలెట్లను మాత్రం ఉపయోగిస్తున్న పరిస్థితి. సో అలాంటి పరిస్థితికి మళ్ళీ మనం వెళ్తే తప్ప నిజమైన ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టలేమంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ ద్వారా పేర్కొన్న పరిస్థితుంది. రైట్ రవి.